సెటు ఉంగరాన్ని దొంగిలించి మరీ ఇస్తున్నాడు. నువ్వు దగ్గరుండి ఈ పెళ్లి జరిపించే వెళ్ళాలి. ఎందుకమ్మా వీళ్ళు ఇలా చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నావు? దేవుడితో మాట్లాడుతున్నాను. అధ్యక్షుడిని పిలిపించి గౌరవించి ఎమ్మెల్యే సీటు కొట్టేపోతున్నాను రా. అబ్బాయి వెనకాల కెమెరాలో ఏదో ఆకారం కనిపించిందిరా. క్లిక్ చేసినప్పుడు ఆ ఆకారం రాలేదురా. అదయ్యో పాండురంగా, నేను ఇందాక నుంచి చూస్తూ ఉన్నాను. ముందు అల్లుడు గారి మీద నీళ్లు పోసావు, ఇప్పుడు ఆయన మీద చికెన్ పీస్ వేస్తావా? నిన్ను చికెన్ పీస్ కోడిగా మారింది. కోడేనయ్యా, చికెన్ పీస్ అవుతుంది. చికెన్ పీస్ కోడి ఎలా అవుతుంది? ఒకే పార్టీ వాళ్ళని కదా అని నిన్ను పార్టీకి పిలిస్తే మా అల్లుడు గారిని అవమానిస్తావా? చొక్కా వదలవయ్యా. నా చొక్కా పట్టుకున్నావు కాదు, నేనెవరినో చూపిస్తాను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. సారీ. జమీందార్ సంబంధం దొరికింది కదా అని కళ్ళు నెత్తికెక్కాయా? ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను రా. ఈ బాంబుతో ఈ బంగారాన్ని నేను అసలు పార్టీలో రాకుండా చేస్తాను రా. నన్ను పట్టుకుంటారేంటి రా? ఏం చేస్తాను చూడు. ధర్మరాజు, నీ కూతురి పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను రా. నాగమ్మ, నువ్వు బయటకు రావు. ఏం చేస్తే నువ్వు బంధ విముక్తురాలు అవుతావో నీకు తెలుసు. నువ్వు ఈ రోజు వస్తావు, రేపు వస్తావని నేను ఎన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. నువ్విలా బందీగా ఉండడం చూస్తే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు బయటకు రావాలి, ఇప్పుడే బయటకు రావాలి. నిన్ను నేను రప్పిస్తాను. నేను పెట్టే ఈ బాంబు వల్ల నిన్ను పట్టి ఉంచే ఆ బంధనం విడిపోతుంది. ఆ తరువాత నువ్వు బయటకు వస్తావు, నీకుగా నువ్వు వచ్చేస్తావు. నేను ఈ బాంబు పేలేలా చేస్తాను, నువ్వు బయటకు వచ్చి. చెప్పండి. యా 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 నా నాగమ్మ బయటకు వస్తుంది. నా నాగమ్మ బయటకు వస్తుంది. నో అదేం లేదు. తను తప్పకుండా వస్తుంది. ఎవరు నువ్వు? ఏమిటా బాంబు శబ్దం? ఏందన్నా అది? బాంబు కాదురా, పిడుగు శబ్దం. అది మీరు చెప్తే కరెక్ట్ గానే ఉంటుందన్న. అది వదిలేయండి అన్న. ఎప్పుడు ఆ పాండురంగం మీ అల్లుడిని అంత ఘోరంగా అవమానపరిచాడో అప్పుడే మీరంటే అతను భయపడ్డాడని తెలిసిపోయింది. అవునన్నా, నీ కూతురు పెళ్లి ద్వారా నీకొచ్చే ఆర్సితో ఏదో విధంగా నువ్వు ఎమ్మెల్యే సీట్ సంపాదించాలి. ఆ తర్వాత చూడండి, మేమంతా మీకోసం శ్రమించి మిమ్మల్ని ఎమ్మెల్యేనే చేసేస్తాం. అవునన్నా. రే, నేను గెలవటానికి ఎవరి శ్రమ నాకు అక్కర్లేదురా. మా బావ ఆస్తి 600 కోట్లు చాలు. ఓటికి వేల లెక్కల్లో విసిరిపారేస్తే ఈ ధర్మరాజే గెలుస్తాడ్రా. అన్నా, మీ వల్ల కాని పని ఏముందన్నా?
ఏదో ఉడతా భక్తిగా మాకు తోచిన సహాయం మేము చేస్తామన్నా. డబ్బులు మీరు పంచినా అవి కరెక్ట్ గా చేరాల్సిన వాళ్ళకి చేరాలంటే మాలాంటి నమ్మకమైన వాళ్ళు కావాలి కదా. మీరంతా నమ్మకస్తులైన మనుషులేరా, కానీ ఆస్తి చేతికొస్తే నేనే రంగంలోకి దిగుతాన్రా. మీ తోడుంటే చాలు. ఎందుకంటే మా బావగారి ఆస్తి చేజిక్కించుకోవడానికి నేను ఎన్నో టెన్షన్లు పడుతున్నాను రా. ఒక ఆడ రాక్షసితో నేను పోటీ పడుతున్నాను రా. నేను గనక ఎమ్మెల్యే అయితే మినిస్టర్ పదవి తప్పకుండా సాధిస్తా. ఆ తర్వాత మీ అందరికి పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఇచ్చి స్థిరపడేలా చేసేస్తాను రా. మీ అమ్మాయికి పెళ్ళైతే మీరు మాత్రమే కాకుండా మేము కూడా స్థిరపడతాము అని చెప్తుంటే వినడానికి చాలా సంతోషంగా ఉంది. నాకు గానీ మీ వల్ల కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి, పెద్ద మీటింగ్ పెట్టి కార్యకర్తల ఆదర్శ నాయకుడు అనే బిరుదిస్తానన్నా. మన కార్యకర్తలకి ఆదర్శం ధర్మరాజ్, కార్యకర్తలకి ఆదర్శం ధర్మరాజ్. చాలు చాలు చాలు. రౌడీ రాస్కల్, నా కూతుర్నే దురుద్దేశంతో చూస్తావురా? ఏ ఉద్దేశంతో చూసానో మీకు తెలుసా? తప్పు చేసి సమర్థించుకుంటున్నావా? నీకు ఓ చెల్లెలుందిగా, ఇటువంటి ఉద్దేశం నీకు కలగచ్చా? నిన్ను ఊరికే వదిలిపెట్టకూడదు. రా, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. వదలవమ్మా, వదలమంటుంటే. చైతి, ఏంటి ఏంటి నీ సమస్య? ఆ విషయం మీ అబ్బాయిని అడగండి. ఏంట్రా ప్రాబ్లం? నానా, వాళ్ళ అమ్మాయిని తప్పుడు ఉద్దేశంతో చూశానని కొట్టింది నానా. ఇలా ఒళ్ళు కనపడేలా బట్టలు వేసుకుంటే వయసులో ఉన్న అబ్బాయిలు చూడకుండా ఏం చేస్తారు? ఏమన్నారు? ఎందుకు ఇలా చేసేవని వాడిని దండించడం మానేసి వాడిని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? మీరు ఒక మనిషేనా? ఒక ఆడపిల్లని పద్ధతిగా సాంప్రదాయంగా పెంచకుండా ఇలా అడ్డగోలుగా పెంచుతున్నావే, నువ్వు కూడా ఒక తల్లివేనా? ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని. చూడు, ఏ గీ అని మాట్లాడావో, ఏదో జరిగిందేదో జరిగిపోయిందని వదిలేయక అరిచి నువ్వే పరువు తీసుకునేలా ఉన్నావు. ఏమయ్యా, నీ కూతుర్ని ఎవరైనా ఇలా చూస్తే ఊరుకుంటావా నువ్వు? నా కూతురుకు ఒక న్యాయం, నీ కూతురుకు ఒక న్యాయమా? నేను వీడికి పిన్నినవుతాను అంటే నా కూతురు తనకి చెల్లెలు, వాడలా చూడచ్చా? అందుకని మగపిల్లవాడిని అలా కొట్టడం తప్పు కాదా? వాడు సక్రమంగా ఉంటే నేనెందుకు వాడిని కొడతాను? వాడు చేసిన పనికి ముందు నా కాళ్ళ మీద పడే క్షమాపణ అడగమను. మందు మత్తులో ఏదో పొరపాటైపోయింది, అందుకని కాళ్ళ మీద పడాలా? రేయ్, పోరంబోకులాగా చదువు సంచ లేకుండా మీ నాన్నతో తిరుగుతున్నావుగా, నీకెందుకు నా పౌరుషం? మర్యాదగా కాళ్ళ మీద పడు. ఇలా చూడు, నా కొడుకు సాదాసీదా మనిషి కాదు. మా మాయకి అరుణ్ అల్లుడితో పెళ్ళయ్యాక కోట్ల ఆస్తి మా సొంతం అవుతుంది. కాబోయే కోటేశ్వరుని కాళ్ళ మీద పడు క్షమాపణ అడుగుంటావా? ఓహో, మీ అమ్మాయికి అరుణ్తో పెళ్ళైతే ఈ కోట్లాస్తి మీ సొంతం అవుతుందని ఇలా మాట్లాడుతున్నారా? ఇప్పుడు చెప్తున్నాను, ఎంతో బాధతో చెప్తున్నాను, మీ అమ్మాయి పెళ్లి ఈ జన్మలో జరగనివ్వను. తర్వాత ఏం చేయాలో తెలియక మీరందరూ జుట్లు పీక్కొని తిరుగుతారు. ఆస్తి ఆస్తి అని మీరిద్దరు పిచ్చి పెట్టి తిరుగుతున్నారు. అది రాక మీరు రోడ్డు మీద నుంచుంటారు. నేను చెప్పింది జరిగి తీరుతుంది. కడుపు పట్టుతో చెప్తున్నాను, అది జరుగుతుంది. రావే. నాకొద్దు, నేను తినను. నాకు
కదా తినాలి. ఆను తల్లి తినమ్మా. తినమంటుంటే అస్సలు తినట్లేదమ్మా. మీరేనా కొంచెం చెప్పండి. బంగారు తల్లి ఇప్పుడు తింటుందిలే. గంగా ఏంటి తిన్నని గొడవ చేస్తోందా? ఇలా చూడమ్మా, నువ్వు ఈ చంటి బిడ్డ మీద ఎంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్నావో అదే విధంగా ఈ బిడ్డకి పిన్నిగా రాబోతున్న మాయాకి కూడా ఈ బిడ్డ మీద ప్రేమాభిమానాలు ఎలా చూపించాలో నువ్వు నేర్పించాలి. అప్పుడే ఈ బిడ్డకి తనకి ఓ అన్యోన్యత ఏర్పడుతుంది. ఏంటి? మాయా, అయ్యగారి ప్లేట్ మీకిచ్చి పాపకి తినిపించమన్నారు. తినిపించండి అమ్మా. నేనెందుకు తినిపించాలి? ఎప్పుడు నువ్వే తినిపిస్తావు కదా, నువ్వే తినిపించు. లేదు, అయ్యగారు మిమ్మల్ని తినిపించమన్నారు. తీసుకోండి అమ్మా. ఏ గంగా, అమ్మా మావయ్య ఏం చేస్తున్నారో చూసావా? జానకి కూతురికి నేను తినిపించాలట. నా వల్ల కాదమ్మా. ఇలా చూడు మాయా, పెళ్ళయ్యేంత వరకు అడ్జస్ట్ చేసుకో. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుందు గాని వెళ్ళి తినిపించు. అప్పుడే మీ మావయ్య నిన్ను తప్పుగా అనుకోరు. వెళ్ళమ్మా, వెళ్ళు. దేవసేన, ఇప్పుడు ఇడ్లీ తిను. నేను తినను. ఇడ్లీ తిను. రా దేవసేన, ఆగు. నేను తినను. దేవసేన కూర్చోమంటున్నానా? దేవసేన కూర్చో. ఇప్పుడు తిను. అమ్మా నొప్పిగా ఉంది. దేవసేన కూర్చో. ఇప్పుడు పాప అంటే మావయ్యకి చాలా ప్రాణం అమ్మా. నువ్వు పాపని ఏడిపిస్తే నువ్వు మంచిదానివి కాదని ఆలోచించడం మొదలు పెడతారు. పాపని ప్రేమగా చూసుకోవాలి. ఆల్రెడీ పెళ్లి జరగదని ఆ దేవి శాపనార్థాలు పెట్టింది. తన కూతురికిచ్చి చేయడం లేదని ఆ మంజు కూడా కడుపు మంటతో ఉంది. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో అని నాకు అసలే భయంగా ఉంది. చేతులారా నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఈ పెళ్లి జరిగేదే పాప కోసం. పాప సంతోషంగా ఉండేలా చూసుకో. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి ఏదో ఒక ఆట ఆడించి పాప మనసును మార్చు. వెళ్ళు, చెప్పిన మాట విను. వెళ్ళు. దేవసేన, సారీ బంగారం, ఇకపై ఎప్పుడూ కోపగించుకోను. నీకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటే చాలు, ఓకేనా? ఇప్పుడు మనం ఏదైనా ఆట ఆడుకుందామా? ఏ ఆట ఆడుకుందాం అబ్బా? దాగుడు మూతలు. ఓకే రా వెళ్దాం. దేవసేన, ఇక మన ఆట మొదలు పెడదామా? మొదలు పెడదాం. మన ఇద్దరిలో ఎవరి కాళ్ళకి గంతులు కట్టుకుందాం? నేనే కట్టుకుంటాను. ఓకే. గట్టిగా ఉందా? దేవసేన, పట్టుకో. దేవసేన, పట్టుకో. దేవసేన, దేవసేన ఇటువైపు. దేవసేన, దేవసేన ఇట్రా.
అయితే ఎలా తెలుస్తుంది? మీరు ఎక్కడున్నారో చెప్పండి. ఎక్కడున్నారు? దేవసేన. అమ్మా, నువ్వెక్కడున్నావమ్మా? ఇక్కడే ఉన్నాను. మాయా మీ నాన్న వెనకే నుంచునుందమ్మా. నువ్వు వెళ్ళి దాన్ని ముట్టుకో. ఎటువైపు అమ్మా? వెనుక వైపుకి తిరిగమ్మా. అలాగే ముందుకు వెళ్ళు. మెట్లెక్కి వెళ్ళు. ఇప్పుడు ముట్టుకో. అయ్యయ్యో, దొరికిపోయానా? నాన్న, తన కళ్ళకు పెట్టండి. సరే. గట్టిగా కట్టండి నాన్న. ఓకే అమ్మా. నాన్న, ఇటువైపు తీసుకురండి. నాన్న, తిప్పేసి వదిలేయండి. తిప్పుదామా? దేవసేన, కేర్ఫుల్. ఏ పట్టుకో చూద్దాం. రండి రండి, ఇక్కడే నిల్చోండి, రండి. దేవసేన, నేను నిన్ను పట్టుకుంటాను. పట్టుకోండి పట్టుకోండి. ఎక్కడున్నావు దేవసేన? బావా, పాప మాయతో బాగా కలిసిపోయింది బావా. మాయ పాప మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే దేవసేనకి జానకి లేని కొరతే ఉండదు. అదే కదా కావాల్సింది. సరే, పెళ్లి రోజు దగ్గర పడుతోంది. కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తున్నావా? అన్ని పూర్తయిపోయినాయి బావా. పెళ్లి చీర కొనడం ఒక్కటే మిగిలింది. అది కూడా ఈ రోజే పూర్తి చేసేద్దాం. సరే బావా. దేవసేన, దేవసేన. అమ్మా, మాయాని మీ నాన్న రూమ్ కి తీసుకువెళ్ళు. అలాగే అమ్మా. లోనా బయట, లోనా బయట. దేవసేన, దేవసేన, దేవసేన. ఏయ్, ఎక్కడున్నావు దేవసేన? ఓ, ఇక్కడున్నావా? వస్తున్నాను. దేవసేన, ఎక్కడున్నావు? దేవసేన, దేవసేన, నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడే ఉన్నావా? ఓ, ఇక్కడున్నావా దేవసేన? దేవసేన, 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 దేవసేన.
దాగుడు మూతలు ఆడుకుందామా? ఎవరు ఎవరు ఎవరని అడుగుతున్నాను కదా. ఎవరైనా తలుపు తీయండి.